నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, శ్రావణ మాసం మొదటి రోజు మనకు సోమవారంతో మొదలవుతుంది. అవునమ్మా. మరి మొదటి సోమవారానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఆ రోజు మనం సోమవారం అంటేనే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాము. అవునమ్మా. మరి ఆ రోజు ఆ శివయ్యని, ఈశ్వరుణ్ణి ఏ రకంగా ఆరాధించాల్సి ఉంటుంది? ఏంటి గురుగారు తెలియజేయండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మనకు శ్రావణ మాసము చాలా విశేషమైనటువంటి తిథితో ఆ రోజున ప్రారంభమవుతుంది. అలాగే ఆ రోజున ఆశ్లేష నక్షత్రయుక్తంగా కూడా ప్రారంభమవుతుంది. ఓకే. అయితే ఈ సోమవారము మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, శివుడి యొక్క వారం రోజునే ప్రారంభమవుతుంది కాబట్టి, శివుడు మోక్షకారకుడు, హ్మ్. అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదించడానికి కారకుడు శివుడు, మన మృత్యుని జయించాలి అన్న కారకుడు శివుడు, హ్మ్. మన రోగాన్ని నాశనం చేసుకోవాలనుకున్న శివుడే కారణమవుతాడు. ఇలా ఒక్కదానికంటూ కాదు, హ్మ్. ఆయన పాద ధూళి తలిగితే చాలు మన జన్మ ధన్యమైపోయినట్టే. అంత నిజం. విశేషమైనటువంటి శివానుగ్రహము. హ్మ్. శివానుగ్రహం పొందితే చాలు ఆ యొక్క జీవుడు ధన్యుడైపోతాడు. ఆ! కనుక ఇది సోమవారంతో శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి, ఈ మాసమంతా కూడా శివకేశవులకు అంకితం చేయబడినటువంటి మాసంగా చెప్పబడుతుంది. హ్మ్. అయితే ఇది ఆశ్లేష నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది కాబట్టి, శ్రావణ మాసము ఆశ్లేష నక్షత్రంతో వచ్చినటువంటి సోమవారం కాబట్టి, ఎందుకంటే శివుడి మెడలో ఉన్నటువంటి సర్పం పేరు వాసుకి అనేటటువంటి సర్పము. హుహు. ఆ వాసుకి సర్పము అనేటటువంటి ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రంగా భావన చేసుకుంటాము. ఓకే. ఇటు శివుడి మెడలో ఉన్నటువంటి ఆభరణం వాసుకి సర్పము, హ్మ్. అలాగే ఇది ఈ యొక్క వారం కూడా సోమవారం వస్తుంది కాబట్టి, హ్మ్. ఆశ్లేష నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి, ఆ రోజున విశేషంగా ఏం చేస్తారు అంటే ఆశ్లేష బలి ప్రధానాన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే శ్రావణ మాసంలో ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి వారం ఏదైతే ఉంటుందో, ఆ రోజున ఆ నక్షత్రం కూడుకొని వచ్చినటువంటి రోజు ఏదైతే ఉంటుందో, అది విశేషంగా ఆశ్లేష బలి చేసుకోవడానికి విశేషమైనటువంటి అనువైనటువంటి రోజుగా పిలువబడేటటువంటిది ఈ యొక్క సోమవారం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆశ్లేష నక్షత్ర జాతకంలో పుట్టినటువంటి జాతకులు ఉంటారో, హ్మ్. వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసం 5వ తారీఖు రోజున తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అష్టవిధ కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ సోమవారం ఆశ్లేష నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది కాబట్టి, ఇది చాలా విశేషమైనటువంటి రోజుగా హ్మ్. పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు జీవితంలో కొన్ని సమస్యలు పూర్వజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అన్నట్టుగా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. అది బికాజ్ అంటే ఆశ్లేష నక్షత్రం అనేటటువంటి చెడ్డ నక్షత్రం అని కాదు. హ్మ్. కర్మానుసారంగా కొన్ని కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే పూర్వజన్మలో చేసినటువంటివే కాకుండా ఈ జన్మలో కూడా వచ్చినటువంటి కర్మలు ఆశ్లేష నక్షత్రాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. హ్మ్. అలా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఏదైనా పరిహారం ఉంది జీవితంలో, మనం జీవితంలోకి ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నాము, మన జీవితంలో ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోతున్నాము ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంటే గనక, వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఆశ్లేష బలి గనక చేసుకోకపోతే హ్మ్. ఈ యొక్క విధములైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను చవి చూస్తారు. ముఖ్యంగా వాళ్ళ జీవితంలో సంతాన భాగ్యం అనేటటువంటిది ఉండదు. ఓకే. ఏదైతే వివాహ విషయంలో ఉంటాయో ఆ వివాహ విషయంలో అన్ని అడ్డంకులు ఆటంకాలు వస్తూ ఉంటాయి. హ్మ్. లేదా ఒకవేళ వివాహమైంది, వివాహమైనప్పటి నుండి ఇక వాళ్ళు సంసార జీవితం అంతా కూడా గొడవలతో ఇబ్బందులతో లేనిపోని రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటారు. అలాగే కుటుంబంలో సంతానహీనత ప్రారంభమవుతుంది. సంతానం కలిగేటటువంటి అవకాశాలున్న సంతానం కలగకపోవడం, ఆలస్యం కావడం హ్మ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఆస్తి నష్టం, ఓకే. విపరీతంగా సంపాదించిన డబ్బంతా నష్టపోవడము, హ్మ్. లేదా పూర్వీకులు వాళ్ళ తాతలు తనులు సంపాదించింది జీవితాంతం అమ్ముకొని బ్రతికేటటువంటి లక్షణాలు ఏర్పడము దీని ద్వారా కలుగుతూ ఉంటాయి. ఓకే. అలాగే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా స్కిన్ ఎలర్జీతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. హ్మ్. స్కిన్ ఎలర్జీ,
లేదు అని అంటే గనక మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడము, నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా రావడము, విపరీతమైనటువంటి కలలు పడడము, లేదా వాళ్ళ మీద దుష్ట ప్రయోగాలు ఎక్కువగా చేయడము అనేటటువంటి ఎక్కువగా జరిగేటటువంటి ఆశ్లేష నక్షత్రం మీద జరుగుతుంటాయి. కనుక అలా జరిగినటువంటి సందర్భాలలో ఈ యొక్క ఆశ్లేష బలిని చేసుకోవడానికి ఏదైనా అద్భుతమైనటువంటి రోజు ఉంది, ఇక జీవితంలో ఇలాంటి రోజు రాదు అని అనుకుంటే గనక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ సోమవారము చాలా విశేషమైనటువంటిది. కనుక అందుకే సోమవారం ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చింది. మరి ఇది ఎన్నో సంవత్సరాలకు కానీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. కనుక శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి, ఇటు మన జీవితంలో ఉన్నటువంటి సర్వ పాపాలను తొలగించుకోవడానికి, జీవితాన్ని అదృష్టమయంగా మార్చుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి రోజు కాబట్టి, ఇది సోమవారం శ్రావణ మాసంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మనిషి ఆచరించవలసింది ఆశ్లేష నక్షత్ర యుక్తంగా వస్తుంది కాబట్టి ఆ రోజున వీలైతే అంటే మీ జన్మ నక్షత్రం గనక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉంటే గనక తప్పకుండా మీరందరూ ఆశ్లేష బలిని చేయించుకోండి. అలా చేయించుకోవడం ద్వారా మీ జీవితంలో పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, లేదా వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, లేదా పెళ్ళై విడాకులైపోయాయి మళ్ళీ పెళ్ళి కావడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాదులలో నష్టపోతున్నాం అనుకున్నటువంటి వారు ఆశ్లేష బలిని చేయించుకోండి. తప్పకుండా ఆ శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు ఇక మీకు జన్మాంతాల నుండి వెంటబడుతున్నటువంటి ఏదైతే నష్టం ఉందో అది పూర్తిగా తొలగిపోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చమ్మా. మరి అంటే ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు కదా గురుగారు, మిగతా వాళ్ళు ఏ రకంగా అయితే మిగతా వాళ్ళు విశేషంగా ఆ రోజున సోమవారం వచ్చింది కాబట్టి శ్రావణ మాసం మొట్టమొదటి సోమవారం కాబట్టి ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. వీలైతే ఆ రోజున శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. రుద్రాభిషేకం దేనికోసం చేస్తామంటే ఆయు వృద్ధిని పెంచుకోవడానికి, మనకు తెలియకుండా మనకు స్కిన్ ఎలర్జీస్ లేదంటే మనకు రోగ సమస్యలు, జ్వర సమస్యలు, విపరీతమైనటువంటి తలనొప్పులు, లేనిపోయినటువంటి ఇబ్బందులు మన జీవితంలో వస్తున్నాయంటే ఆ రోజున శివుడి దగ్గరికి వెళ్ళి చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి. అలా రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా మన జన్మను ధన్యం చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆ రోజున శివారాధనకు పెట్టింది పేరు. శ్రావణ మాసం వచ్చింది అంటే శివాలయాలన్నీ కూడా ఆటోమేటిక్గా కిటకిటలాడుతూ ఉంటాయి. కాబట్టి ఇక మనం చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళే ఇక శ్రావణ మాసం వచ్చిందంటే శివాలయానికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకుంటూ ఉంటారు, చక్కగా అభిషేకాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఏదైనా చేసుకోవాలి, సోమవారం మాకు ఒక సోమవారం అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ సోమవారం ఏమైనా చేసుకోవాలంటే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 సోమవారాలు ఉంటాయి. ఏదో ఒక సోమవారం మీరు ఎంచుకొని పార్థివ లింగార్చన అని ఉంటుంది. ఆ పార్థివ లింగార్చన కనుక మీరు చేసుకుంటే మీకు 8,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి పుణ్యం కలుగుతుంది. మీరు 8,000 మంది బ్రాహ్మణులకు వస్త్రదానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. మీరు 1,00,000 గోవులు దానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కనుక ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక సోమవారం మీరు అనుకొని మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని ఇత్యాది అన్నీ కూడా చూసుకొని ఏదో ఒక సోమవారం మీరు పార్థివ లింగార్చన చేసుకోండి. అంటే మట్టితో చేసినట్టు శివలింగాలను చక్కగా లింగాకారంలో పెట్టి దానికి ఎన్నో రకాలైన కైంకర్యాలు చేస్తూ ఉంటాం. అలా పార్థివ లింగార్చన చేసుకుంటే నిజంగా ఆ పుణ్య ఫలితం అంతా ఇంత మన నోటితో చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అంత విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అందుకే ఈ సోమవారాన్ని ఇలా వినియోగించుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రీమాత్రే.